అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్. నమస్కారం సార్ గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఆ, కర్ణాటకలో బీజేపీ జేడీఎస్తో పొత్తు పెట్టుకునేసి పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళింది. అవును. ఎలాగైనా సరే సౌత్ ఇండియాలో కొంచెం కాస్త కొస్త ప్రాధాన్యత కావాలని చెప్పేసి ఏపీలో టీడీపీ జనసేనతోనూ కర్ణాటకలో జేడీఎస్తో ముందుకెళ్తుంది. లేడీస్. అనుకోకుండా అవును. జేడీఎస్ నుంచి ఒక పెద్ద సెక్స్ స్కామ్ బయటకు రావడం. ఇప్పటికే ఒక దశ పోలింగ్ అయిపోయింది, కానీ ఇంకో దశలో మాత్రం అవును. తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సో ఈ లెక్క ప్రకారం కర్ణాటకలో బీజేపీ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ ఎంపీ ఇప్పుడు దేశం దాటిపోయాడు, దేశంలో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడో అవును. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు. కేంద్ర అవును. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. కాబట్టి ఇదేదో గూడు పట్టణం లాగుంది. నెక్స్ట్, సో అక్కడ దెబ్బ పడుతుంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చిన కాంగ్రెస్ అంత ఈజీగా వదులుకుంటుంది సీట్ అని చెప్పేసి అనుకోవట్లేదు. ఎలాగూ ఉమ్. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా హ్యాండ్స్ అప్ అయింది కాబట్టి ఓన్లీ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో కానీ బీజేపీ కాంగ్రెస్కి 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. ఎప్పుడు లేని విధంగా, అంటే ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు అధికారం చూడలేదు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ టైం అధికారం చూస్తున్నారు. సో ఆయన కూడా అంత ఈజీగా సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి సౌత్ ఇండియాలో ఒక ఏపీ తప్ప ఇంకెక్కడా సీట్లు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు బీజేపీకి. ఇక ఉమ్. నార్త్లో పొరపాటున ఏమాత్రం తేడా జరిగినా పరిస్థితి వాళ్ళు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. 400 సీట్లు అనుకున్నంత పరిస్థితి ఉండదు. ఎలా అవును. చూడాలంటారు బీజేపీకి ఈ అనుకోని ఈ సెక్స్ స్కాండల్ విషయం? ఇది దాన్ని పూసుకోవడం ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. సౌత్ ఇండియా దెబ్బకి వచ్చేటప్పటికండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 సీట్లని గంపగుత్తగా రాసేసుకున్నట్టే. ఎవరేమైనా అనుకోండి. అటు జగన్మోహన్ రెడ్డితో ప్రేమాయణం, ఇటు టీడీపీ జనసేన తోటి బాహ్యంగా పొత్తు. అంటే ఆ, పెళ్లి లాంటిది అనుకోండి. 25 సీట్లని తీసి పక్కన పెట్టేసుకున్నట్టే. అలా పెట్టేసుకొని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఇటు తెలంగాణలో కానీ, అటు ఆ, కర్ణాటకలో కానీ మరి ఎక్కువ సీట్లు సాధించగలిగితే అని. ఎందుకంటే నార్త్ లో వీళ్ళు ఆల్రెడీ 2019లోనే శాచురేషన్ పాయింట్కి వచ్చేసారు. రాజస్థాన్ లో కావచ్చు, మిగతా గుజరాత్ లో కావచ్చు, శాచురేషన్ పాయింట్ ఇంకా అంతకుమించి ఒక సీటు కూడా పెరగదు. ఏదన్నా తగ్గితే తగ్గటం తప్ప. ఇక యూపీ బీహార్లో విషయానికి వస్తే, మొన్ననే యూపీలో తిరిగి ఆదిత్యనాథ్ గెలిచినప్పటికీ కూడా 50 సీట్లని ఎస్పీకి దారాదత్తం చేసి వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా తయారు చేసి ఆయన సీఎం అయ్యాడు మళ్ళీ. అంతే తప్ప అక్కడేమి అనుకున్నంతగా హెవీగా సాధించిన సీట్లు ఏం కాదవి అసెంబ్లీ ఎన్నికల్లో. తిరిగి మోడీకి ఏదో ప్రభ ఉంది అని అనుకుంటే ఈరోజు మోడీ ప్రభ ఏం లేదు. రామ్ జన్మభూమి అంశాన్ని తీసుకొచ్చినప్పటికీ, మరి ఏదైనా అంశాన్ని తీసుకొచ్చినప్పటికీ, హిందుత్వ అంశాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా అంతగా ప్రభావం చూపలేకపోతుంది నార్త్ ఇండియాలో పార్టీ అనేది. వాళ్ళు సొంతగా 370 సీట్లు సాధించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు? రాజ్యాంగంలో అమెండ్మెంట్లు ఏమైనా ఉంటాయి చేయటానికి. ఏది వాళ్ళకి కావలసిన విధంగా అమెండ్మెంట్లు చేయటానికి. దాని 2/3 మెజారిటీ వస్తే వాళ్ళు అమెండ్మెంట్ కి అవకాశం వస్తుంది. ఏది సొంతగా ఒక పార్టీకి. అప్పుడెప్పుడో ఆ, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 2/3 మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పుడు రాలా. మొన్న 2019లో కూడా బీజేపీకి ఏం 2/3 మెజారిటీ ఏం రాలా. వాళ్ళే సొంతగా ఆ, అధికారంలోకి రాగలిగిన సీట్లు వచ్చినా రాలేదు. కానీ ఈసారి 370 మాకే కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఈ రాజ్యాంగంలో అమెండ్మెంట్లు ఏమన్నా కుదిరితే చేద్దాము అనే ఉద్దేశంతో. ఆ ఉద్దేశాన్ని క్రిస్టల్ క్లియర్ గా భారతదేశం మొత్తం అర్థం చేసుకుంది. వాళ్ళు ఎటువంటి అమెండ్మెంట్లు చేస్తారు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందున సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి ఈ ఆంధ్రప్రదేశ్లో మేనేజ్ చేయగలిగినంతగా ఇటు కర్ణాటకలో కానీ, అటు తమిళనాడులో కానీ మేనేజ్ చేయలేకపోతూ ఉన్నారు. దాంతో పాటుగా జేడిఎస్ తో పొత్తు పెట్టుకున్న ఆ జేడిఎస్ ఎంత బలం ఉందనే పార్టీ అందరికీ తెలిసిందే. అంతకు ముందు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటి, పక్కన వాడి పెద్ద బలాన్ని వీళ్ళు ఉపయోగించుకొని అధికారంలో ఉన్నారు. కొంతకాలం తర్వాత మీకు మా అధికారం ఇస్తామని చెప్పి ఆ తర్వాత వాళ్ళకి అధికారం ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు. అది జేడిఎస్ పరిస్థితి. వాళ్ళేమి మా హ్యూజ్ బలం ఉన్న వాళ్ళు ఏం కాదు కర్ణాటకలో వీళ్ళు పొత్తు పెట్టుకున్నంత మాత్రాన.
లాస్ట్ టైం కర్ణాటకలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాకపోతే ఏంటి, ఈసారి అన్ని వచ్చే అవకాశం లేదని బీజేపీకి తెలిసింది కాబట్టి జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఇక తెలంగాణ అంశానికి వచ్చేటప్పటికి, తెలంగాణలో మాకు బలం పెరుగుద్ది, మాకు పోయిన అన్ని సీట్లు వచ్చినాయి, పోయినసారి ఇన్ని సీట్లు వచ్చాయి అని చెప్పుకోవచ్చు కానీ, మరి మొన్న సాధించిన అసెంబ్లీ సీట్లు ఎన్ని? దాంతో పోలిస్తే వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణలో అసెంబ్లీకి ఒకసారి ఒక రకంగాను, పార్లమెంట్కి ఒక రకంగాను జరిగిద్దని చెప్తారు కానీ, పోయినసారి బీజేపీ అన్ని సీట్లు సాధించిన కారణం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం మూలన ఇవన్నీ జరిగాయి కానీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా అక్కడ హైప్ ఏం అవ్వలేదు. ఏది అసెంబ్లీలో సాధించినప్పటికీ కూడా ఈ సీట్లు కేటాయించే విషయంలో కానీ, ప్రజల్ని ఆకట్టుకునే విషయంలో కానీ, ఎందుకంటే ఈ వాళ్ళు అమలు చేస్తామన్న ఈ 6 హామీలు ఏమున్నాయో అందులో 5 హామీలు అమలు చేసినప్పటికీ వాళ్ళు మెయిన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రజలకి ఏం అవసరం లేదు. అది ఏ రాజకీయ నాయకులకి వాళ్ళకి మధ్య ఉన్న వాళ్ళ ఉన్న వైరం తప్ప ప్రజలకు అవసరం లేనిది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగానే సీట్లు సాధించబోతోంది అనేది తెలంగాణ నుంచి వస్తున్న గ్రౌండ్ రిపోర్టు. అక్కడ బీజేపీకి ఏదో పెద్ద హ్యూజ్ నెంబర్ ఏమి రాదు. ఇక తమిళనాడు కానీ కేరళ కానీ తీసుకుంటే ఒక్కటంటే ఒక్క సీటు కూడా వాళ్ళకి వచ్చే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల మూలాన మొత్తం బీజేపీకి దాసోహం అయిపోయింది. వీళ్ళు జీవితాన్ని తీసుకెళ్లి ఢిల్లీ వీధుల్లో బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు. 25 సీట్లు తాకట్టే, చూసుకోండి మీరు ఒకసారి కావాలంటే. రేపు బీజేపీకి తప్ప వేరే పార్టీకి పోతాయా 25 సీట్లు? అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక రాజస్థాన్లో వసుంధరా రాజే సింధియాని వాళ్ళు తీసి పక్కన పెట్టేయటం మూలాన వాళ్ళకి జరిగే దెబ్బ ఏమిటి అంటే, ఇంతకు ముందు హ్యూజ్గా సాధించిన సీట్లు సగానికి పడిపోతాయి. గుజరాత్లో కూడా ఆప్ ఎంటర్ అయ్యి ఉంది. కాంగ్రెస్ ఆప్ వాళ్ళు అక్కడ కలిసికట్టుగా వర్క్ చేసే అవకాశం మెండుగా కనిపిస్తా ఉంది. ఈ ఆప్ అధినేతని జైల్లో పెట్టి వాళ్ళు ఏం సాధించారయ్యా బీజేపీ అని అంటే, వాళ్ళ చేతిలో సీట్లు పెట్టడం తప్ప ఏమీ లేదు. ఇక బీహార్లో నితీష్ కుమార్ని లాగినప్పటికీ కూడా ఆడ నితీష్ కుమార్ అంత బలమైన వ్యక్తి ఏం కాదు. ఇక మహారాష్ట్రలో వచ్చేటప్పటికి అసలు మహారాష్ట్ర అనే ఒక మరాఠా గొడవతోటి వాళ్ళకి శివసేన పార్టీ లాంటిది ఏర్పడింది. బగావ్ ఇడ్లీ సాంబార్ అని మన మహారాష్ట్ర మన మరాఠా గొడవతోటే మనం చేద్దాం అనుకున్న శివసేనని రెండుగా చీల్చి అక్కడ సాధించిన ఘనత ఏమిటి చెప్పనా? బగావరే గుజరాతీకో అనే ఒక భావనని తీసుకొచ్చి మరాఠా గొడవలు దాంట్లో ప్రజల్లో ఇన్కార్పొరేట్ చేసింది బీజేపీ. అక్కడ షిండే వర్గం బీజేపీకి ఎంత ఫరుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఇన్ని చేసే దాన్ని ఎప్పటికీ అసలు బీజేపీ వచ్చి ఉద్ధవ్ ఠాకరే దగ్గరే ఉండిపోయింది. అది శివసేన వచ్చి ఉద్ధవ్ ఠాకరే దగ్గరే ఉండిపోయింది. ఆ ఉద్ధవ్ ఠాకరేకే మరాఠాలు మొత్తం వాళ్ళకే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఉన్నారు. షిండే ఊరక ఇప్పుడు అధికారంలో ఉన్నాడనే పేరుకే కానీ అతను చేయగలిగేది ఏమీ లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో లేదు, బీజేపీలో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, రాజస్థాన్లో లేదు, గుజరాత్లో సైతం లేదు అనుకునే లాంటి పరిస్థితులు తీసుకొస్తే, ఇక ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇలాంటి వాటిని తీసుకుంటే అవి హ్యూజ్ నెంబర్ ఉన్న సీట్లేం కాదు అవన్నీ. అటు నార్దర్న్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా చాలా పార్టీలని తీసుకొచ్చి ఎన్డీఏలో కలుపుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా హ్యూజ్ నెంబర్ ఉన్నది ఏం కాదు. ఢిల్లీలో ఈసారి 7 సీట్లలో ఎన్ని సాధిస్తారో బీజేపీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. దానన్నిటి చూసిన తర్వాతనే నీకు మేము తలుపుల్ని శాశ్వతంగా మూసేశాము అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి ఎన్డీఏలో కలుపుకున్నారు. అది వాళ్ళ పరిస్థితి ఈ రోజున. కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. తెలంగాణ, కేరళ అయితే నథింగ్, నిల్లు. మొన్న అయిపోయింది ఎలక్షన్, మనకి తేలిపోయింది అక్కడ.
ఏం లేదు అనే సంగతిని. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం వాళ్ళు మేనేజ్ చేయగలిగారు. ఉన్న 25 సీట్లని వాళ్ళు ఆకట్టుకోగలిగారు. అంతకు మించి ఏం కనిపించటం లేదు. నార్త్ ఇండియాలో శాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. పోయినసారి వచ్చిన సీట్ల కంటే తక్కువ రావటం తప్ప వాళ్ళకి వేరే మార్గమే లేదు. దాన్ని కాంపెన్సేట్ చేసుకోవటానికే సౌత్ ఇండియా మీద పడింది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలైపోబోతోంది. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుందండి. కానీ ఒకవేళ వాళ్ళు అడుగు దూరంలో ఉంటే అధికారానికి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే అవకాశం ఉంటుందంటారా? అంటే వీళ్ళు యాక్చువల్ గానండి, అడుగు దూరంలో ఉంటే అనంటే వీళ్ళది కౌంట్ చేసుకున్న తర్వాతనే ఆ అడుగు దూరం వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 సీట్లలో మ్మ్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని సాధిస్తుందో అది బీజేపీ కిందకే లెక్క. మ్మ్. ఇక జగన్మోహన్ రెడ్డి సాధించే సీట్లు వాటి కింద లెక్కేసుకోవటం తప్ప ఏమీ లేదు. అంటే టీడీపీ ఇప్పుడు విడిగా ఏమీ ఆ చక్రం తిప్పే అవకాశం లేదు. ఇంతకు ముందు బయట వాళ్ళు వచ్చి కలవక ముందు ఏదైనా చక్రం తిప్పుతాడేమో, ఆ, ఇక్కడ కొంతమంది అదర్స్ ఎక్కువ సీట్లు సాధించే దాంట్లో వాళ్ళు ఏమన్నా కొంచెం ప్రభావం చూపుతారేమో అనుకున్నాం కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెట్టుకున్న తర్వాత ఇంకా అలాంటి అవకాశం ఏం కనిపించటం లేదు. వాళ్ళకి సరెండర్ అయిపోయినట్టే లెక్క నా ఉద్దేశంలో. చంద్రబాబు నాయుడు వేరే ప్రయత్నం ఏం కూడా చేయడు. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుర్లు పెడతారేమో అనే అవకాశం ఉంది. అటు ఒకవేళ వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కి తక్కువగా సీట్లు వస్తే గనుక ఆ రోజు ఏమైనా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడేమో చూడాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఆ, ఉన్న 17 సీట్లలో కనీసం 15 సాధించాడు అనుకోండి. హ్యూజ్ నెంబర్ ఇంకా వాళ్ళదేం కదా మరి. 15 సీట్లు సాధించాడు అనుకోండి. మ్మ్. ఇండియా కూటమి వైపు అడుగు వేస్తే మ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా ఒక లబ్ధి చేకూరే అవకాశం ఉంది. తిరిగి బీజేపీ వస్తే మాత్రం 2014 నుంచి 19 దాకా మనకి ఏమాత్రం మంచి జరిగిందో అందులో సగం కూడా ఉండదు. అది మాత్రం కన్ఫర్మ్ పక్కా. బీజేపీని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొంచెం కంటే కొంచెం కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఆదరించాల్సిన పని అసలే లేదనేది ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా యొక్క అభిప్రాయం. చూద్దాం సార్. బలంగా ఉన్న కేసీఆర్ని ఆ, కే- సంకనాకించేశారు. కేసీఆర్ని సంకనాకించారు. కానీ కేసీఆర్ కూలిపోవడానికి, ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అనుకోకుండా ప్రాజెక్టులు కుంగిపోవడం, అలాగే సౌత్లో బీజేపీ ఆశ్రయ దెబ్బకొట్టడానికి ఈ సెక్స్ స్కామ్ కారణం అవుతుందో చూద్దాం మరి. కారణం ప్రజలే అవ్వచ్చు. అవ్వచ్చు, చూద్దాం మరి. ఎలక్షన్స్ ఇంకా ఇంకో 1 వీక్లో ఉన్నాయి. ప్రజలు ఆలోచించి ఓటేస్తారని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.